రాజకీయంగా మాట్లాడతాను కదా. ఇప్పుడు కొన్ని నిజాలు చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ విషయంలో నన్ను తిడతారు వీళ్ళు ఫోన్లు చేసి. నేను ఒకటే చెప్తాను, నేను అడుగుతున్న దాంట్లో ఒక్కటైనా ఔచిత్యం లేనిది, అనవసరమైనది, కేవలం విమర్శ కోసం మాట్లాడుతుంది ఉందో చెప్పండి. నేనేం అడుగుతున్నాను, ఆయన మీద ఎన్నో మీకన్నా మీరు ఫ్యాన్స్, కానీ మేము ఒక సినిమా ఫీల్డ్ నుంచి వస్తున్నాడు, ఒక కొత్త రాజకీయం, రామారావు గారు కనుక ఎట్లా ఒక కొత్త రాజకీయం తీసుకొచ్చి పేదల కోసం చేశారు, అట్లాగే అన్ని చూశాడు, హోదా చూశాడు, డబ్బులు చూశాడు. పవన్ కళ్యాణ్కి ఏమీ అవసరం లేదు, కొత్తగా ఏం అవసరం లేదు. కానీ నిజంగా ప్రజల కోసం ఏదో చేసేస్తాడు, సించేస్తాడు, పొడి చేస్తాడు అని మేమందరం నమ్మాం. దీనిలో నా స్టేట్మెంట్లన్నీ చూస్తే కొత్త రాజకీయం చూస్తాం, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం, కొత్త రాజకీయం, ప్రక్షాళన జరుగుతుంది, ఒక నీతి నిజాయితీ గల రాజకీయాలు చూస్తాం అని అంతా మాట్లాడాం. మరి ఇప్పుడు ఆయన 12 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ 12 ఏళ్ళుగా ఆయన చెప్పిన ఒక్క మాట కట్టుబడి ఉన్నది ఎక్కడ కనపడలేదు. ప్రశ్నిస్తాను అన్న మాట కాడ నుంచి ఇంతవరకు ఏ మాటకి కట్టుబడి లేదు. కులం విషయం మాట కట్టుబడి లేదు. కులాలకు రాజకీయాలు వద్దంటాడు, మా కులపాడు ఓటేస్తేనే సీఎం అవుతానంటాడు. కుటుంబ రాజకీయాలు వద్దంటాడు, ఎమ్మెల్సీ సీట్లు అంటే మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి ఇస్తానంటాడు. నేను క్రిస్టియన్ అంటాడు, మళ్ళీ వాళ్ళ సనాతనం అంటాడు. ఎక్కడ ఒక మాటకు ఒక మాట పొంతం లేకుండా, నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఈ మాటకు కూడా ఆయన కంటిన్యూటీ లేకుండా తన మాట తనే విరుద్ధంగా, తన మాటలకు తనే వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఇది ఎక్కడ రాజకీయం? ఇంకా నువ్వు ప్రజల నాయకుడిగా ఎలా స్థిరమైన ఆలోచన, స్థిరమైన సిద్ధాంతము, స్థిరమైన ఇది లేకపోతే నువ్వు ఎట్లా నాయకుడు అవుతావు అని అడుగుతాను. దీంట్లో నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఆయన చెప్పలేదు, చెప్పినే అడుగుతాను. నువ్వే కదా అన్నావు నేను క్రిస్టియన్ అని, నువ్వే కదా అన్నావు ఈ దేశంలో మత కలవలు హిందువుల వల్లే అని, నువ్వే కదా అన్నావు నా భార్య క్రిస్టియను, నా కొడుకు నేను బ్యాప్టిజం తీసుకున్నాను, మా నాన్న నా గుడి బాగాలేకపోతే జీసస్కి ప్రేయర్ చేశాడు, నా కొడుకు గుడి బాగాలేకపోతే నేను మేరీ మాతకి ప్రే చేశాను, నువ్వే కదా అన్నావు. అలాంటి నువ్వే వాళ్ళు నేను సనాతనం ఎలా అంటావు? దేనికోసం అంటున్నావు? అంత నిలకడలేని నిబద్ధత లేని నువ్వు ఎట్లా రాజకీయం, ఎట్లా ప్రజలకి ఏం చేస్తావు, ప్రజలకి ఏం చేయగలరు? నువ్వే కదా చంద్రబాబు లోకేష్ తిట్టావు, నువ్వే కదా బీజేపీని తిట్టావు, అంటే నువ్వే మళ్ళీ నువ్వే వాళ్ళు దేవుడు అంటున్నావు. ఎట్లా అసలు? నేను ప్రశ్నిస్తాను. అది పవన్ కళ్యాణ్ అయినా ప్రశ్న, ఎవరినైనా ప్రశ్నిస్తాను. నువ్వు ఏదో చేస్తావని ఆశపడ్డావు, ఆశ నిరాశ అయింది. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి యూజువల్ గానే క్రేజ్ ఎక్కువ, లైక్ ఇటు పొలిటికల్ గా గానీ ఫిల్మ్ దాంట్లో కూడా. అండ్ మొన్న హరిహర వీరమల్లు దాంట్లో కూడా, సో నేను ఒక సాధారణ హీరో, నేను చాలా చిన్న హీరోని అని మాట్లాడారు ఆయన. కంపారిటివ్ గా నిజమే కదా. ఆయన ఇవాళ ఈ సినిమా మరి కొడితే 100 crore సినిమా, పాన్ ఇండియా సినిమా అవుతే చూడాలి. కానీ అంతవరకు ఏంటంటే ఆయన ఇంకా ప్రభాస్ ని రీచ్ అవ్వలేదు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాళ్ళ బిజినెస్ రేంజ్ కి వెళ్ళలేదు కదా. అది వాస్తవం మాట్లాడు, నిజం. అది వెళ్తే రేపు వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఫ్యాన్ బేస్ అంటే అమ్మా, పవన్ కున్న అడ్వాంటేజ్ అంటే పవన్ ఫ్యాన్ ప్లస్ మెగాస్టార్ మొత్తం అంత 2 లేయర్లు. అది ఇది మిగతా వాళ్ళకి ఒక లేయర్, 2 లేయర్. ఆ 2 లేయర్ల అది అంత కనపడుతుంది. బట్ అది మంచిదే. అతను సక్సెస్ అయితే పాన్ ఇండియా ఈ సినిమా అవుతే అవ్వాలి, ట్రై చేస్తున్నాడు ఆయన. ఈ సినిమా అయితే సక్సెస్ పాన్ ఇండియా సినిమా ఉంది, చూద్దాం. అంటే ఆర్టిస్ట్ గా ఆయన ప్రశ్నించే ప్రశ్న లేదమ్మా. ఆర్టిస్ట్ గా ఆయన వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నాడు, రేపు ఏ రేంజ్కి వెళ్తారు. ఆర్టిస్ట్ గా సక్సెస్ఫుల్ హీరో, ప్రొడ్యూసర్స్ కి డబ్బులు సంపాదించి పెట్టగలిగే స్టామినా ఉన్న హీరో, దాని గురించి నో డిస్ప్యూట్ అయితే. యాజ్ అ పొలిటీషియన్, ఇప్పుడు నేను మాట్లాడేది ఎప్పుడు కూడా ఆయన పొలిటీషియన్ గురించి. ఎందుకంటే పొలిటీషియన్ గా ఏదో మార్పు వస్తుంది అనుకుంటే, ఆయన వచ్చేసి చంద్రబాబుని భజన చేయటం కోసం సీఎం పదవుల్లో రాజకీయాల్లోకి వచ్చినట్టు 20 ఏళ్ళు ఆయన ఉంటాడు, 15 ఏళ్ళు. ఎందుకు ఈ మాటలు? ప్రజలు నీ మీద పెట్టుకుని ఆశ్రయి కాదు కదా. ఇలా మాట్లాడటం వల్ల ఎట్లా లీడర్షిప్ ఉంటుంది, ఎట్లా ప్రజానాయకుడు అవుతావు అడుగుతాను. అది రాజకీయాల్లో కానీ, రాజకీయాల్లో ఎప్పుడైనా ప్రజల మధ్యకి మనిషి వచ్చావో నువ్వు పూలదండలే కాదు, రాళ్ళు అయినా పడాలి కదా. దాన్ని ఆ ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. అదే బుద్ధిహీనత. ఫ్యాన్స్ అంటే ఆయన తప్పు చేస్తే నిజమైన ఫ్యాన్స్, నిజమైన సేవ్ బ్లాస్ట్లు అయితే ఆ తప్పుని ఎత్తి చూపితే ఆయన సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది.
ఆయన చేయాల్సింది ఇది కాదు ఇది అని మీరు చెప్తే అమ్మో మనం తప్పు జరుగుతాం, సో అయిపోయింది ఏదైనా మనం దిద్దుకుని మన పద్ధతిలో మనం కరెక్ట్ పద్ధతిలో వెళ్ళాలని ఆయన మార్పు వస్తుంది. అది నేను నాలాంటి వాళ్ళు ఎందుకు ఆయన ఆ మార్పు తెచ్చుకోవాలి, తప్పులు తెలుసుకోవాలి. నేనేదో ఎమోషనల్ ఆవేశాలు మాట కానీ చాలా తప్పు జరుగుతుంది అని ఆయన తెలుసుకోవాలి, మారి మంచి నాయకుడుగా రాష్ట్రానికి ఉపయోగపడే గొప్ప నాయకుడు అవ్వాలని అలాంటి అందుకనే మేము వస్తాం. ఆ ఫ్యాన్స్కి అదే ఉంది, ఊరినే భజన చేయటం వల్ల కాదు, భజన చేయటం వల్ల అతనేం బాగుపడ్డు పెరగడు. ఎవరైనా సరే గుడ్ వెల్ విషర్ అంటే ఖచ్చితంగా తప్పులు ఎత్తి చూపేవాడే గుడ్ వెల్ విషర్. ఆహా ఓహో ప్రధాని తప్పుడు కొట్టేవాడు వెల్ విషర్ కాదు, వాడు పబ్బం గడుపుకుంటాడు పక్కకి. వెల్ విషర్ అంటే నిజమైన అతను నాకు నిజమైన కోరిక ఉంది. పవన్ కళ్యాణ్ చక్కగా మారాలి, తన ఆలోచనతో కూర్చొని మాట్లాడాలి, ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో మాట్లాడాలి. ఎన్ని మాటలమ్మా, ఒకటా రెండా? నిన్నగాక మన తెలుగు అమ్మాను హిందీ పెద్దమ్మ అంటాడేటమ్మా. తెలుగు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 7,000 సంవత్సరాల క్రితం తెలుగు పుడితే 2,000 సంవత్సరాల క్రితం హిందీ పుట్టింది. ఎట్లా తెలుగు అంటే హిందీలో అక్కడ నార్త్ ఇప్పుడు బీజేపీ తోటి వాళ్ళతోటి బంధం ఏర్పరచుకోవడం కోసం మాతృభాష తక్కువ చేస్తావా? ప్రాచీన హోదా మన తెలుగు భాషకు ఎప్పుడూ వచ్చింది, తమిళకు మొన్న వచ్చింది, తమిళకు మనకన్నా ముందు వచ్చింది సార్. మంది 7,000 సంవత్సరాల క్రితం భాష, అది 2,000 సంవత్సరాలు హిందీ వచ్చి దానికి వంతపాడి అది పెద్దమ్మ మన చిన్నమ్మ వాటి మరి అంటే అడగమమ్మా. ఏమో ఇలాంటి మాటలు మాట్లాడద్దు పవన్, నిన్ను అజ్ఞాని అనుకుంటారు, అర్ధజ్ఞాని అనుకుంటారు, మాట్లాడద్దు. ఏదైనా మాట్లాడు, ఇలాంటి విషయాలు మాట్లాడు, కొంచెం స్టడీ చేసి ఏది కరెక్ట్ ఏంటి స్టడీ చేసి మాట్లాడే. అప్పటికప్పుడు ఆవేశాలు మాట్లాడిస్తే కరెక్ట్ కాదు. ఏం నాలాంటి వాళ్ళ కోరికట అది అలవర్చుకోవాలి పవన్. ఎప్పటికప్పుడు ఆ టయానికి వచ్చేది మాట్లాడటం కాదు. అరే ఈ మాట మాట్లాడదాం, నిర్ణయం మాట్లాడే మనం, అది ప్రజల మనసులో ఉంటుంది, దాన్ని ఇవాళ కాంట్రడిక్షన్ గా మనం ఇవాళ మాట్లాడితే నవ్వుకుంటారు ప్రజలు. ఇవన్నీ ఆయన దృష్టిలోకి రావాలి, అని చేస్తున్న తప్పులేంటి అని తెలుసుకోవాలి. ఇది భజన పరుల యొక్క మాటలో పడిపోయి తను చేసినంత గొప్ప అనుకోకూడదు. అది మంచి జరుగుద్ది, ఆయనకి మంచి జరుగుద్ది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని నా కోరిక. మాలాంటి వాళ్ళు అందుకు అది అర్థం చేసుకోక వీళ్ళు అవుతూ ఉంటారు.